ఔరంగజేబు ఎప్పుడైతే గోల్కొండ కోటను ముట్టడించి ఆ గోల్కొండ కోటను హస్తగతం చేసుకున్న తర్వాత చేసినటువంటి ఒక మొట్టమొదటి క్షుద్ర ప్రయత్నం ఏంటి అంటే హైదరాబాద్ పేరు ఉంచొద్దు, దీనికి దారుల్ జిహాద్ అని పేరు పెట్టాలా అని చెప్పని ప్రయత్నం చేసినాడు. దారుల్ జిహాద్. ఆయన ప్రయత్నం చేయగానే ఆనాడు ఉన్నటువంటి ఒక ప్రజలు చైతన్యంతో ఇది మా తరతరాల వారసత్వ సంపద, మా నాగరికత, మా కష్టం, మా రక్తం, మా త్యాగం, ఇష్టం వచ్చినట్టు పేరు మారిస్తే నడవదని చెప్పని అంత పెద్ద దేశాన్ని ఏలినటువంటి ఒక ఔరంగజేబుని సైతం వ్యతిరేకించి పోరాడి దారుల్ జిహాద్ కాదు, హైదరాబాద్ హే హైదరాబాద్ రహేగా అని చెప్పని కొట్లాడి ఆ రోజు ఔరంగజేబు నుండి హైదరాబాద్ను కాపాడుకున్నటువంటి ఒక చరిత్ర మన గడ్డ. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఔరంగజేబు మరి ఇద్దరు కలిసి ఎక్కడ కలిసిపోయిందేమో తెలియదు, కానీ అదే రకమైనటువంటి ఒక ఆలోచనతో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. ఎట్లయితే హైదరాబాద్ను దారుల్ జిహాద్ అన్నాడో రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ను మల్కాజ్గిరి అంటున్నాడు. ఔరంగజేబ్కి ఎట్లయితే కర్రుగాల్చి వాత పెట్టినరో రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ కూడా తప్పనిసరిగా కర్రుగాల్చి వాత పెట్టాలా. సీనన్న అన్ని కర్రులు తయారు చేసి పెట్టిండు, నీ చేతుల్లోనే ఉన్నది ఇప్పుడు. ఔరంగజేబ్ ఆ రోజు ఆ పాపం ఆ ప్రజలు ఎట్లయితే ఒక నిర్మాణాత్మకమైన రీతిలో వ్యతిరేకించిందో ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేర్లు మార్చి రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తూ